హుస్నాబాద్ పట్టణంలో శ్రీ సిద్ధార్థ హైస్కూల్లో తెలంగాణ రాష్ట్ర సకల కళల పరిరక్షణ జేఏసీ రాష్ట్ర కమిటీ సభ్యులు వలస సుభాష్ చంద్రబోస్ ఆధ్వర్యంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా, సిద్దిపేట జిల్లా కళాకారుల ఆత్మీయ సమ్మేళనం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర సకల కళల పరిరక్షణ జేఏసీ రాష్ట్ర అధ్యక్షులు మురళీధర్ దేశపాండే కళాకారులను ఉద్దేశించి మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం వృద్ధ కళాకారులకు పెన్షన్ మంజూరు చేయాలని, వారిని ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. కళలను నమ్ముకొని కళాకారులు జీవనం సాగిస్తున్నారన్నారు. వారికి రాష్ట్ర ప్రభుత్వం ద్వారా గుర్తింపు కార్డులు, ఉచిత బస్సు సౌకర్యం, హెల్త్ కార్డులు ఇవ్వాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో గవ్వ కమలమ్మ ట్రస్ట్ అధ్యక్షులు గవ్వ వంశీధర్ రెడ్డి గారు, కార్యక్రమ ఇన్ఛార్జ్ వేముల వీరస్వామి గారు, వడ్డపల్లి మల్లేశం, జనజాగృతి కళా సమితి అధ్యక్షులు ముక్కెర సంపత్, కల్లెం లక్ష్మణ్, కొమరయ్య, మహేందర్ నేత, సకల కళల కళాకారులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. పరిరక్షణ జేఏసీ హుస్నాబాద్ నియోజకవర్గ స్థాయి, తర్వాత జిల్లా ఉమ్మడి కరీంనగర్, ఉమ్మడి సిద్దిపేట జిల్లా స్థాయి నిర్వహిస్తున్న కార్యక్రమానికి ప్రత్యేకంగా ముఖ్య అతిథిగా వచ్చిన పెద్దలు, ఆత్మీయ బంధువు పెద్దలు మురళీధర్ దేశపాండే గారు, అదేవిధంగా గవ్వ కమలమ్మ ట్రస్టు ఎన్నో సామాజిక సేవా కార్యక్రమంలో నా సోదర సమానులు, ఆత్మీయ తమ్ముడు గవ్వ వంశీరెడ్డి గారు, అదేవిధంగా ముద్దుబిడ్డ, మంచి కవి, వారి కళా సంస్థ ద్వారా ఎన్నో కార్యక్రమాలు కవి సంబంధించిన సాయంకాలం వేళలో కవి సమ్మేళనం, మన కవిత్వం చేస్తున్న మన ముక్కెర సంపత్ గారు, అదేవిధంగా ఈ కార్యక్రమం నేను చెప్పగానే నిర్వహణ ఏర్పాటు చేసిన ఆత్మీయులు వేముల వీరేశం గారు, అందరూ కూడా చాలా పెద్దవాళ్ళు. మీరు అందరూ కూడా చాలా సుదీర్ఘమైన ఆలోచనలు, సుదీర్ఘమైన పెద్దవాళ్ళు. మీరు అందరూ కూడా మేము అడుగుతున్నాం ఈరోజు ఈ సంఘాలని కాకుండా ఈ జేఏసీ సకల కళ పరిరక్షణ జేఏసీ ఆధ్వర్యంలో మీ అందరూ కూడా ఒక గుడుగాడికి రావాలని, మీరందరూ కూడా మీకు వచ్చే హక్కుల కోసము మేమందరం కూడా పోరాటం చేస్తున్నాం. ప్రత్యేకంగా నేను బాలలకు ప్రజావేదిక, ప్రత్యేకంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తర్వాత తెలంగాణలో ఈ బాలభవనాన్ని కూడా నిర్వీర్యమై పెద్దలు కవి ప్రత్యేకంగా వడ్డపల్లి మల్లేశం గారు కూడా అక్కడ కూర్చుని వేదికపై కూర్చోవలసిందిగా ప్రత్యేకంగా మల్లేశన్న గారికి ప్రత్యేక స్వాగతం. ప్రత్యేకంగా మేము అడుగుతున్నాం, బాలభవన్లో ఈ రాష్ట్రంలో బాల హక్కుల పైన పనిచేస్తున్నాం కాబట్టి ఈ బాలభవన్లో చిన్నాడు అంటే మీరంతా కూడా ఓల్డ్ అయిపోయారు. మేము అడుగుతున్నాం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని, గతంలో ఉన్న ముఖ్యమంత్రి కూడా అడిగాం, అయ్యా కళ్ళన్నీ పోతున్నాయి, గజ్జెగట్టి మా కళాకారులు తెలంగాణలో గజ్జెగట్టి ఎగిరితే మన ప్రభుత్వం వచ్చింది, అయ్యా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మీరు ఈ భావితాలను అందించాలి. యక్షగానం కానీ, మన చిరుతల రామాయణం కానీ, బ్రహ్మంగారి ఆట కానీ, వైద్యాలు సంబంధించిన ఏది గిటారి కానీ, తర్వాత మన సంబంధించిన సంస్కృతి సాంప్రదాయాలు అందరినీ కూడా కళమ్మ తల్లి బిడ్డలు తయారు చేయాలి, చిన్నపిల్లలను చేయాలి. దానికి ఇన్స్టిట్యూషన్ అంతా కూడా బాలభవన్ ఉంది, ఆ బాలభవన్కు నిధులు ఇవ్వండి అనే విధంగా మనకు కోరడం జరిగింది. ఆయనకి ఏం ఆనలే, మన ఇచ్చిన దరఖాస్తు వట్టిదే అయిపోయింది. సో ఈ ప్రభుత్వాన్ని కూడా ప్రత్యేకంగా మన జేఏసీ నాయకత్వంలో ప్రత్యేకంగా మురళీధర్ దేశపాండే గారు మొన్న 10 రోజుల కింద ఈ అంతా కూడా భవన్ ఎక్కడ ఉంటుందంటే రాష్ట్ర స్థాయి భవనం, దానికి డైరెక్టర్ ఏంటంటే మన అసెంబ్లీ పక్కన ఉంటుంది, దానికి సంబంధించిన పోయి రిప్రజెంట్ చేయడం జరిగింది. సో అలా కాకుండా మనమంతా కూడా మీకు సంబంధించిన హక్కులపైన ప్రత్యేకంగా ఈ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో చాలామంది వృద్ధ కళాకారులు ఇంతమంది గజ్జెగట్టి ఎగిరితే ఐడెంటిటీ కార్డు లేదు. మా వీరసాబ్ అంటాడు, నేను కళాకారుని ఇట్లనే అంటే లేదు ఐడెంటిఫికేషన్, నీ కళాకారుడు ఏమి ఐడెంటిఫికేషన్ ఏమీ లేదు. ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రత్యేకంగా మన జూపల్లి కృష్ణారావు గారు, సాంస్కృతిక శాఖ మంత్రివర్యులు పెద్దలు దేశపాండే గారు రవీంద్ర భారతి పోయి అడుగు పెడితేనే మంత్రికి వచ్చింది, మంత్రి వచ్చి స్వీకరించింది. పవర్ ఉంది అక్కడ. ఏంటంటే ఆ వాయిస్ దేశపాండే అంటే ఒక మంచి లక్షణ వ్యక్తి, ఒక అనుకున్న లక్ష్యాన్ని సాధించిన వ్యక్తి. చాలా మంది కళాకారులు, ఒక 500 మంది అమ్మారు. ఏది బుర్రకథలు కళాకారులు చాలా హైదరాబాద్ కేంద్రంగా, రవీంద్ర భారతి కేంద్రంగా మంత్రి వచ్చింది. అంటే మన బలం ఇంకా కొద్దిగా బాగా స్ట్రెంథెన్ చేయాలి. అది కూడా నేను చెప్తున్నాను, మీరు ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, సోషల్ మీడియా వాడాలి, మాధ్యమాలు వాడాలి. తప్పకుండా ఇదంతా కూడా ప్రభుత్వం తెలవాలి. ఇంకా మా ఐడెంటిటీ కార్డు లేవు, హెల్త్ కార్డు లేవు, ఫ్రీ బస్సులు లేవు. ఇవన్నీ కూడా మీరంతా పోరాటం చేయాలి. రేపు పొద్దున మీకు ఫలాలు వస్తాయి. మేము ఉద్యమ బిడ్డలుగా మేము మిగిలిపోతాం, కానీ మీ వచ్చే ఫలాలు కళాకారులు మీకు వస్తాయి మీ ఫలాలు. కాబట్టి మీరంతా కూడా నాయకత్వం వహించాలి. దీనికి ప్రత్యేకంగా దేశపాండే గారి నాయకత్వంలో ప్రత్యేకంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, మన తెలంగాణ సంబంధించి ఆంధ్రప్రదేశ్ కూడా వస్తా ఉన్నారు. సో మనందరం కూడా ఏంటంటే మీ అంతా కూడా ఒక ఐక్యత కావాలి. ప్రత్యేకంగా
ఈ ఐక్యత కోసమే ఈ సమావేశాలు ఇవన్నీ చేయడం జరుగుతుంది. ఈ ఆ సంఘాల సంగతి మాకు తెలియదు, కానీ చాలా సంఘాలు ఉన్నాయి. మేము మూసిన రాష్ట్ర స్థాయిలో కూర్చున్నా ఉంటే ఒక్కొక్క సంఘం దూపకాల సంఘం, వాళ్ళు డబ్బులు తీసుకొని పేద కళాకారులు డబ్బులు తీసుకొని చాలా చాలా అది ఏర్పడే అక్కడ చాలా చూసినాం. కానీ ఈడ కూడా మనం అలాంటి కరప్షన్ లేకుండా నాయకత్వం ఒకటే గొడుగు కింద ఇక్కడ వ్యవస్థాపకులు మనకు దేశపాండే గారి నాయకత్వంలో రాష్ట్రంలో పల్లె నుండి పట్టం వరకు ఇక్కడ ఉంది. ఆసిఫాబాద్ ఎక్కడుంది, 7 మారుమూల గ్రామం, అక్కడ పోయి మీటింగ్ పెట్టిండు. అక్కడికి పోయి ఏంది చల్ల వేయండు, పోయి కూర్చున్నాడు. పోయేసరికి అంత ఫిండ్రాప్ సైలెంట్ మొత్తం అంత కళాకారులు వచ్చి అందరూ కూర్చున్నాడు. ఆసిఫాబాద్ చాలా ఏంది అక్కడ గుండా సంబంధించిన కళా నైపుణ్యాలు ఉంటాయి. కుమరం భీం వారసత్వం అక్కడ ఉంటుంది. సో అంతా చాలా కార్యక్రమాలు. ఇక్కడ ములుగు ఇక్కడ ములుగు జిల్లా సీతక్కల కాన్సెన్స్ ఇక్కడ ఆడిపోయి మీటింగ్ పెట్టింది. మీరు భూపాలపల్లి మన కుమరం నాయకత్వం వహించింది. చాలా సుదీర్ఘంగా పోతుండు, సమయం ఇచ్చి తిరుగుతూ ఉన్నాడు, ర్యాపిడ్గా తిరుగుతూ ఉన్నాడు. ఇటు మా జిల్లా కమిటీ నిర్మాణం జరుగుతుంది, అక్కడ వాళ్ళ మంత్రివర్గాలకు సంబంధించిన అడిగిపోవడం, ఆఫీసర్లు అడగడం, ఏం జరుగుతుంది, ఏమవుతుంది, ఏం కథ, ఏం కథ అనే విధంగా ప్రతిరోజు నిత్యంగా ఈ కార్యక్రమాన్ని మృదులు చేసుకోవడం చేస్తుంది. సో మనము ఏం చేయాలి, మన హక్కుల కోసం మనం లేవు, మా పడుకుంటాం, మనం లేవలసిన బాధ్యత ఉంది. మీ హక్కులు కావాలంటే ప్రత్యేకంగా ఒక గొడుగు కింద ప్రత్యేకంగా మీరు రావాల్సిన బాధ్యత ఉంది. ఈ జేఏసీ మనకు రేపు పొద్దున ఈ జేఏసీ ద్వారానే మనకు అన్ని కూడా ఎన్నో సంఘాలు ఏర్పడ్డాయి. ఆ సంఘాల సంఘాలు అన్ని మాకు తెలిసినాయి. అలా కాకుండా మనం అంతా కూడా మీరందరూ కూడా మీ వృద్ధులు అయ్యారు, మీకు పెన్షన్ లేదు, ఇంతవరకు కార్డు లేదు. ముఖ్యమంత్రి మన కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా మన ఐడెంటి కార్డు ఉద్యోగాలు ఇచ్చారు, ఎవ్వరు కళాకారులకు లేవు. మేము అడుగుతున్నాం, సంగీతాన్ని సంస్కృతితే ఈ దేశంలో రాష్ట్రంలో ఈ బీపీలు పెరిగాయి, షుగర్లు పెరిగాయి, మానసిక ఉల్లాసం ఏర్పడుతుంది. చూడండి, పాట పాడితే పద్యం పాడాడు చంద్రమౌళి గారు. చంద్రమౌళి పాట పాడితే ఎంత బాగుంది గొంతు చెప్పండి. మా సంజీవన వాడిండు, ఎంత బాగుంది గొంతు. ఇట్లా పాడుతూ ఉంటే మనకు మానసిక ఉల్లాసం ఇది కూడా చాలా అది ఉంటుంది. ఇవన్నీ కూడా ఈ తరంతో క్లోజ్ అయిపోతుంది. ఆ బాధ ఒక అన్వేషణ, ఒక సామాజిక కార్యకర్తగా ఒక అన్వేషిస్తున్నాం. ఏంటంటే ఈ తరం కూడా భావితరాలకు అందించాలి, సంస్కృతిని అంతా కూడా భావితరాలకు అందించాలి. ఆ భావితరాలు అందితేనే చెట్టు పెరగాలి, కానీ అది తెగిపోతా ఉంది చెట్టు అంతా. అది చాలా బాధాకరమైన విషయం. మన చెట్టు పెరగాలి కదా, తరగడమేంది నాకు బాధ. ఆ బాధ అనేది శోభిస్తున్నాం మేము, ఈ జేఏసీగా మేము శోభిస్తున్నాం. ఎందుకంటే అందరూ కూడా భావితరాలకు అందించాలి ఈ సంస్కృతిని. మన ఆట, మన పాట, మన సాంప్రదాయం, మన కట్టు బొట్టు అని కూడా మన సాంప్రదాయ సంస్కృతిని అని కూడా పురిగిపుచ్చుకోవాలి. ఈ తరం పురిగిపుచ్చుకుంటేనే మన రేపు పొద్దున ఈ మన సంస్కృతి నాగరికత మన తాతల ముత్తాల చేతి ఉంటుంది. ఇప్పుడు మన వంశీ చెప్పాడు, ఏదే అత్తాకోడలకు సంబంధించింది. అత్త ఏం చేస్తుంది, అన్నం అంటే ఆమె టీవీ చూసుకుంటూ ఉంటుంది. ఇలాగ ఆ సంస్కృతి. సో మన నాగరికతను మనకు సంబంధించిన మన సాంప్రదాయాలను పెంపొందించేది ప్రత్యేకంగా ఇవన్నీ చూస్తూ ప్రత్యేకంగా మీకు అందరూ కూడా డిమాండ్స్ మాకున్నాయి. మేము జేఏసీగా ప్రత్యేకంగా మేము ఏంటంటే మీకు అందరూ కూడా పెన్షన్స్ ఇవ్వాలి. 55 దాటిన వాళ్ళకి అది ఒక డిమాండ్, ప్రత్యేక ప్రధానమైన డిమాండ్ అదే. సెకండ్ ఆప్షన్ అయితే ఫస్ట్ ఐడెంటిటీ కార్డ్స్ కావాలి. నీ కళాకారు నీకు గుర్తింపే లేదు ఈ రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో. ఆ గుర్తింపు కార్డు ఫస్ట్ కావాలి, మనకు కావాల్సింది ప్రభుత్వం నుండి గుర్తింపు కార్డు కావాలి. ఎందుకంటే ఒక రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు, చంద్రబాబు గారు ఉన్నప్పుడే ఈ గుర్తింపు కార్డు ఇచ్చారు. కానీ ఇంతవరకు కూడా గుర్తింపు కార్డు లేవు. చాలా మురిగిపోతున్నారు. ఎవరికి ఐక్యత లేదు. కళాకారులు ఎవరికి ఐక్యత లేదు. మాదేదో మేము గాసం ఎల్లదించున్నాం అనే విధంగా. ఏది సంబంధించి కళాకారులు, వృత్తి కళాకారులు ఉంటారు. చిందు భాగవతం ఉంటుంది, వాళ్ళు ఏంది వృత్తి కళాకారులు. సో వాళ్ళు ఏంటంటే వాళ్ళ జీవన విధానము గ్రామాలకు వెళ్ళి అక్కడ ఆట ప్రదర్శించి వాళ్ళు వస్తూ ఉంటారు. ఇప్పుడు సోదరు మన రాజ్కుమార్ చెప్పిండు, 1 lakh అవుతుంది మన చిల్లరామ వేస్తే. నేను చూసిన మా ఊర్లో వేస్తారు, కూరలో వేస్తారు, వాళ్ళు ₹1,00,000 పైన పైసలకి అవుతుంది. ఇది చాలా బాధాకరం విషయం. కానీ ఏంటంటే వీళ్ళే కోఆర్డినేషన్ చేసుకుని ఊరు సంబంధించిన పెద్ద మనుషులు ఉంటే దాతలు అక్కడ గ్రామాల్లో పెద్ద పలుకుబడి ఉంది, సహాయం ఉన్న వాళ్ళు ఇస్తుండ్రు. అట్లా వెళుతుండ్రు, ఆ కార్యక్రమం వెళుతుంది. అలాగే కూడా ప్రభుత్వం కూడా యంత్రాంగం అంతా కూడా ప్రజెంట్ చేయాలి. ఎన్నో ఖర్చు పెడుతుంది ప్రభుత్వం. ఎవరికంటే ప్రభుత్వము మనకు ఆరోగ్యం ముఖ్యం కదా, ఆరోగ్యం ముఖ్యం, మానసిక ఉల్లాసం కావాలి. కళల పట్ల కళాకారులను ఆదుకోవడము, కళల పట్ల వాళ్ళకి కేవలం సంస్కృతిని భావితరించే విధంగా ప్రభుత్వాలు ఆలోచించవలసిన బాధ్యత ఉంది. ఈ షుగర్లు బీపీలు అన్నీ పోతాయి. నాటిగా ఆడుతూ ఉంటే చూస్తూ ఉంటే ఎంతమంది మన బిడ్డలు, కళా బిడ్డలు ఎంతమంది అనుకున్నాం. చాలా కళాకారులు, ఎంతమంది వాళ్ళ పాటలు, సాహిత్యము చాలా గొప్పవాళ్ళు. ఎంత అంటే మన దేశపాండే గారు ఒక అమ్మ వచ్చింది, అమ్మ పేరు అయిపోయినా కదండి, ఆమె పాడుతూ ఉంటే ఎంత బాగుంది ఆమె గొంతు, చాలా సంగీతం అలా పాడుతూ ఉన్నారు. సో అటువైపున మనం ఏంటంటే ఆ వైపున మనం ఆ దృష్టి పెడదాం. మనందరూ కూడా మన సంస్కృతిని, మన సాంప్రదాయాలను పెంపొందిస్తూ ప్రత్యేకంగా మేము విడిచిపెట్టమండి. ఈ మన ముఖ్యమంత్రి కొద్ది సన్నిహిత్యం లెక్క ఉన్నాడు కాబట్టి మన బాలభవన్ అభివృద్ధి చేయాలి, ప్రతి సమ్మర్ కోచింగ్ చేయాలి ప్రత్యేకంగా. మనం ఎందుకంటే ఆ వైపున మన దేశపాండే గారి నాయకత్వంలో ప్రత్యేకంగా ఈ రాష్ట్రంలో మొత్తం తెలంగాణ రాష్ట్రంలో ప్రత్యేకంగా ఈ పోరాటం ఆగది.
ఎవరు వచ్చినా రాకున్నా ఎవరు ఏమనుకున్నా మా పోరాటం ముందుకు పోతారు. ఈ సందర్భంగా తెలియజేస్తూ మీరు వచ్చిన ప్రతి ఒక్క కళాకారులకు పేరున మీ అందరూ నమస్కారం చేస్తూ మీరందరూ కూడా ఈ జేఏసీలో మీరందరూ కూడా భాగస్వామ్యం కావాలని, మీరే కాకుండా మీ చుట్టుపక్కల ఉన్న వ్యక్తులందరూ కూడా భాగస్వామ్యం చేయాలని, మీరందరూ కూడా ఈ జేఏసీ ఒక కాలిస్తే మొత్తం చుట్టుముట్టే విధంగా ధర్నాలు, జిల్లా కేంద్రాల్లో ధర్నాలు ఉంటాయి. రేపు పొద్దున లాఠీ చార్జీ భయపడదు, ఇక్కడ కూడా భయపడే సందర్భం లేదు. మన హక్కుల కోసం, మన పోరాటం కోసం, మన తెలంగాణ కోసం పాట పాడినాం, గజ్జగట్టినాం, మీరు వృద్ధులైనా ప్రదర్శించారు. మీ డిమాండ్లు నెరవేర్చేంత వరకు మనం అందరూ కూడా కంకణబద్ధమైన సందర్భంగా తెలియజేస్తూ మీ ఆహ్వానం మంచి వచ్చిన అందరూ కూడా కళాకారులందరూ కూడా వృద్ధ కళాకారులకు, యువ కళాకారులందరూ కూడా పేరు దినాలు ముగిస్తున్నాను. జై హింద్, జై భారత్. ఈ సమాజం ఉద్దేశించి దేశపాండే గారు మాట్లాడుతూ కోరుతున్నాను.